శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎలాంటి శక్తివంతమైన ప్రత్యేకమైన ఉంగరాలు ధరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాల అనుగ్రహం కోసం ఒక్కొక్క ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. అంటే నవరత్నాలకు సంబంధించిన ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అయితే మనకు రత్నశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంగరాలు చెప్పారు. కొన్ని ప్రత్యేకమైన లోహాలు కలిపినప్పుడు ప్రత్యేకమైన ఉంగరాలు వస్తాయి. అలాంటి ఉంగరాలు ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే రాగి లోహము, బంగారము ఈ రెండూ కలిపి ఒక ఉంగరంలాగా తయారు చేయించుకుంటే దాన్ని తంబక్ ఉంగరం అనే పేరుతో పిలుస్తారు. అలాంటి తంబక్ ఉంగరాలు రెండు కుడి చేయి ఉంగరం వేలుకు ధరిస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఈ తంబక్ ఉంగరాలను చాలా శక్తివంతమైన ఉంగరాలుగా చెప్పారు. అంటే కొంచెం రాగి లోహము, కొద్దిగా బంగారము కలిపి గుండ్రంగా రెండు చిన్న ఉంగరాలు చేయించుకొని ఉంగరం వేలుకు ధరించండి. ఈ రెండు తంబక్ ఉంగరాలు మీకు అద్భుతమైన సక్సెస్ని ఇస్తాయి. అలాగే త్రిలోహ ఉంగరాలను ఉంటాయి. త్రిలోహ ఉంగరం అంటే ఏంటంటే బంగారము, వెండి, రాగి ఈ మూడు లోహాలు కలిపి గుండ్రంగా ఒక ఉంగరం తయారు చేయించుకుంటే దాన్ని త్రిలోహ ఉంగరము అంటారు. ఈ త్రిలోహ ఉంగరాన్ని మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలుకు, ఆడవాళ్ళైతే ఎడం చేయి ఉంగరం వేలుకు ధరించాలి. అలా ధరిస్తే ఆకస్మిక అదృష్టం పడుతుంది. ఎవరికైనా అనుకోకుండా అదృష్టం కలిసి రావాలంటే ఈ త్రిలోహ ఉంగరాన్ని ధరించాలి. ఈ త్రిలోహ ఉంగరం కూడా ఎప్పుడు ధరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంటే గ్రహణం ఉన్నప్పుడు ధరించాలి. అందుకే ఎవరైనా ముందుగానే కొద్దిగా బంగారం, కొద్దిగా వెండి, కొంచెం రాగి ఈ మూడు కలిపి త్రిలోహ ఉంగరం తయారు చేయించుకొని గ్రహణం రాగానే దాన్ని ధరించండి. ఆకస్మికంగా మీకు అదృష్టం కలిసి వస్తుందని రత్నశాస్త్రంలో రహస్యంగా చెప్పారు. అలాగే మనకి టిన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన లోహం ఉంటుంది. పాదరసము ద్రవ రూపంలో ఉంటుంది. టిన్ అనే లోహాన్ని ఒక కప్పు ఆకారంలో తయారు చేయించి అందులో పాలు పోస్తే గనక తోడు లేకుండానే కొద్ది గంటల్లో పెరుగుగా మారిపోతుంది. ఇలాంటి కప్పులో పాలు తాగితే చాలా మంచిది. పాదరసము, టిన్ ఈ రెండు లోహాలతో తయారు చేయించినటువంటి తావీదును ధరిస్తే సంతానోత్పత్తి 4 రెట్లు పెరుగుతుందని రహస్య గ్రంథాలలో చెప్పారు. అంటే కొన్ని లోహాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. టిన్ అనే లోహానికి ఉన్న శక్తి ఏంటంటే టిన్ అనే లోహంతో ఒక కప్ ఆకారంలో తయారు చేయించుకొని దానిలో పాలు పోస్తే మీరు తోడు వెయ్యకపోయినా కూడా ఆ పాలు పెరుగుగా మారిపోతుంది. టిన్ అనే లోహంతో తయారు చేసిన ఆ కప్పుకు ఆ శక్తి ఉంటుంది. అందుకే టిన్ లోహంతో తయారు చేసిన కప్పులో పాలు పోసుకొని ఆ పాలు గనక మనం ప్రతిరోజు తాగితే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాదరసాన్ని, టిన్నును కలిపినప్పుడు ఒక లోహంతో తయారు చేయబడినటువంటి తావీదు వస్తుంది. పాదరసము, టిన్ను కలిపి తయారు చేసినటువంటి తావీదును ధరిస్తే ఆధునిక కాలంలో చాలామందికి అబార్షన్లు అవుతున్నాయి. అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. సంతానోత్పత్తి 4 రెట్లు పెరుగుతుంది. అందుకే పాదరసము, టిన్ను ఈ రెండింటితో కలిపి తయారు చేసినటువంటి మిశ్రమంతో చేసిన ఉంగరాన్ని ధరిస్తే శారీరక బాధలన్నీ తొలగిపోతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం బాగుండాలంటే పాదరసము, టిన్ ఈ రెండింటితో కలిపి తయారు చేసినటువంటి ఈ మిశ్రమంతో తయారు చేసిన ఉంగరాన్ని ధరించాలి. ఇలాంటి శక్తివంతమైన రహస్యమైన ఉంగరాలు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది రాగి కడియం వేసుకుంటారు లేదా రాగి ఉంగరం ధరిస్తారు. రాగి కడియానికి కానీ రాగి ఉంగరానికి కానీ చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ని లాక్కొనే శక్తి రాగి కడియానికి కానీ రాగి ఉంగరానికి కానీ ఉంటుంది. దానివల్ల పనిలో ఒత్తిడి తగ్గుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. శరీరాన్ని చల్లబరిచే శక్తి రాగి లోహానికి ఉంటుంది. తలనొప్పి, రక్తపోటు, హృదయ సంబంధమైనటువంటి సమస్యలన్నీ అదుపులో ఉంచుకోవటానికి రాగి కడియం కానీ రాగి లోహంతో చేసిన ఉంగరం కానీ విశేషంగా సహకరిస్తుంది. అందుకే అందరూ రాగి కడియం వేసుకోవాలి లేదా రాగి లోహంతో చేసిన ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి ఉంగరాలు ధరించడం ద్వారా, ప్రత్యేకమైన లోహాల మిశ్రమంతో చేసిన ఉంగర ధారణ ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.